యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, ఈ రోజు మేము నిన్ను ఆరాధించడానికి, నీ మహిమను ప్రతిష్ఠించడానికి సమకూరుకున్నాము. నీవు మేము జీవించేది, మన ప్రపంచాన్ని పోషించే వేదనల నుండి మనల్ని తప్పించేది, శక్తి మరియు దయను చూపించే దేవుడు. మేము మన ఆత్మలను నీకోసం సమర్పిస్తున్నాము మరియు ఆవేదనల్లోనూ ఆనందంలోనూ నీ శక్తి మరియు ప్రేమను అనుభవించడానికి మనం అంగీకరిస్తున్నాము. ప్రభూ, మేము మనకు ఇచ్చిన శక్తి మరియు గొప్పతనాన్ని గుర్తించుకుంటూ ఈ సమాజాన్ని మనస్ఫూర్తిగా ఐక్యంగా చేయాలని ప్రార్థిస్తున్నాము. మన స్నేహాలు, సంబంధాలు, కుటుంబాలు మరియు సంస్కృతులలో ఐక్యత ఉండాలని మనం కోరుకుంటున్నాము. నీ శాంతి మరియు దయ ఈ సమాజంలో గల ప్రతి వ్యక్తిని తాకాలని, ప్రతి మనసు నీ ప్రేమను అనుభవించాలని ప్రార్థిస్తున్నాము. ప్రభూ, ప్రతి ఒక్కరికి నీ ప్రేమను ప్రతిబింబింపజేయడానికి ఈ సంఘానికి ఒక ఐక్యమైన శక్తిగా పనిచేయాలనుకుంటున్నాము. ఈ సమాజంలో ప్రియమైన సహాయం మరియు బంధాలను నిర్మించడం నీ ఆదేశాలను అనుసరించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. నీవు మాకు ఇచ్చిన ఆశ మరియు దయ ద్వారా మేము సహాయపడగలిగినట్లయితే మేము నీ సేవలో నడవగలుగుతాము. ప్రభూ, ఈ ప్రాక్టికల్ జీవనంలో మనకు ఒక్కటిగా ఉండే శక్తి ఇవ్వాలని, ప్రేమ మరియు సమర్పణ ద్వారా ఈ సమాజాన్ని ఏకతగా చేయాలని ప్రార్థిస్తున్నాము. నీ ఆరాధనలో మనం ప్రబలమైన శక్తి పొందగలుగుతాము. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.